ఎవరైతే కడపకు ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారో, డిజైన్ రావు అని బాధపడుతున్నారో, వాళ్ళ కోసం ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చాను. మీ కడపల్ని మీరు చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. అది కూడా సింపుల్ అండ్ ఈజీగా. ఇప్పుడు చూపిస్తున్నా కదా! సో, న్యూస్ పేపర్‌ని అయితే కట్ చేసి ఈ ఫ్లవర్ డిజైన్ లాగా గీతలు వేసేసుకొని, జస్ట్ సింపుల్ ఫ్లవర్ అది. నార్మల్‌గా ఒక 6 లైన్స్ అలా వేసేసుకొని, రౌండ్‌గా అలా కట్ చేసేసుకొని, ఇలా అయితే చేస్తున్నాను. కానీ న్యూస్ పేపర్ అయితే అస్సలు సరిగ్గా ఉండట్లేదు. పెయింట్‌తో పాటు అతికి బయటకొచ్చేస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలా షేప్స్ అయితే కట్ చేసుకోండి. కానీ మనకి నోట్‌బుక్స్ ఉంటాయి కదా! వాటి అట్టలు ఉంటాయి కదా! దాంతో కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి. పెయింట్‌కి ఇంతగనం అతుక్కపోవు. అండ్ న్యూస్ పేపర్‌తో కొంచెం కష్టం అవుతుంది. కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కదా! సో, మీరైతే నోట్‌బుక్స్‌కి ఉండే అట్టలతో అయితే ట్రై చేయండి. పర్ఫెక్ట్ వస్తది. అండ్ షేప్ ఒక్కటి కట్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుండొచ్చు. కానీ కొంచెం ఒక్కసారి చూసి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫ్లవర్స్ వస్తాయి. ఎవరికైతే ఇంకా కొంచెం బిగినర్స్ ఇలా డిజైన్ వేయడం రాదు అనుకుంటే, సో, అలా యూజ్ చేయండి. చాలా చాలా బెటర్‌గా ఉంటది. అండ్ మీరు ఏదైతే కడపకి వేయాలనుకుంటున్న డిజైన్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలాగే అనే కాదు, ఇంకా దీంట్లో షేప్స్ కూడా చేసుకోవచ్చనమాట. నేను చాలా సింపుల్‌గా చూపిస్తా అని చెప్పా కాబట్టి, చాలా సింపుల్‌గా ఒక చిన్న ఫ్లవర్ చూపిస్తున్నా. అవుట్‌లైన్ వేసేసుకొని మొత్తం ఫిల్ చేసేసుకున్నా అనమాట. ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాయి కదా! సో, డోంట్ వరీ, దాంట్లో కొంచెం హైలైటింగ్ చేస్తాననమాట. ఇప్పుడు వైట్ దాంట్లో రెడ్‌తో చేస్తాను. రెడ్ దాంట్లో వైట్‌తో చేస్తా. ఫ్లవర్స్ చాలా క్యూట్‌గా బాగుంటాయన్నమాట. అంటే మంచి లుక్ వస్తుంది అలా కొంచెం హైలైట్ చేస్తే. సో, చేసి చూపిస్తా. చాలా సింపుల్‌గా చేస్తున్నా కదా! సో, కొంచెం ఒక 1 ఆర్ 2 ఫ్లవర్స్ చేస్తే మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తది. సో, అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కింద వేయడం కాదు. ఇప్పుడు కడపలకి సైడ్స్ ఉంటాయి కదా! దానికి వేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో, అక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా కింద కొంచెం బాగా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడే వేయాలి. కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఫ్లవర్స్. ఆ తర్వాత సైడ్స్‌కి వేసుకుంటే చాలా బెటర్. సో, ఇందాక ఒక షేప్ చూపించాను కదా! ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ అనమాట. నార్మల్‌గా అయితే న్యూస్ పేపర్‌తో చాలా కష్టమవుతుంది. సో, ఇలానైతే ఫస్ట్ అవుట్‌లైన్ వేసేసుకొని మొత్తం ఫిల్ చేసేసుకొని, ఆ తర్వాత మధ్యలో చిన్న లైన్స్ లాగా వైట్ వేసేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఇలా కట్స్ లాగా ఉన్నాయో అక్కడ వైట్ వచ్చేలాగా చిన్న చిన్న లైన్స్ లాగా వేసేసుకుంటే హైలైటింగ్‌గా ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. అండ్ నేను ఇక్కడ కూడా వైట్ అండ్ రెడ్‌తో ఫ్లవర్స్ వేస్తాను. కానీ ఈ డిజైన్ అనమాట. అక్కడ రౌండ్‌గా వచ్చింది కదా! ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. అండ్ లోటస్‌కి అయితే నేను ఇవి పేపర్ కటింగ్స్ ప్రిపేర్ చేశాను. కానీ లోటస్‌కి షేప్ మనం చేస్తేనే బాగా వస్తుందన్నమాట. సో, అవుట్‌లైన్స్ అయితే వస్తుంది లోటస్‌కి. లోపల డిజైన్ మనం వేసుకోవాలి. లైన్స్ ఉంటాయి కదా!
సో జనరల్గా లోటస్తో అయితే కొంచెం వర్క్ అవ్వట్లేదు నేను చేసిన న్యూస్ పేపర్ కటింగ్ ఐడియా. సో వేరేదైతే సెర్చ్ చేసి ఎప్పుడైనా మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే 5 కడపలకి 5 డిఫరెంట్ గడప ముగ్గులు అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు క్లారిటీగా చూడండి. రెడ్ ఫ్లవర్స్ చూసారు కదా, అలాగే కట్ చేసేసి దాంట్లో వైట్ చిన్న చిన్న లైన్స్ లాగా పెట్టేస్తే సో బ్యూటిఫుల్గా ఈ ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. సో 5 కడపలకి ఏమేమి డిజైన్స్ వేసాను, ఉన్న 3 కలర్స్లోనే ఎలాంటి డిజైన్స్ వేసాను అండ్ దట్ టు సింపుల్ అండ్ ఈజీగా వేసాను అనమాట. ఎవరైనా సరే చూసి ఈజీగా వేసేసుకోవచ్చు. దీనికైతే పేపర్ కటింగ్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ డిజైన్. ఒక ఫ్లవర్, ఒక లీఫ్ అంతే అనమాట. కొంచెం షేడింగ్ ఇచ్చాను, కొంచెం హైలైటింగ్గా చెప్పాను కదా రెడ్లో వైట్ అలా ఇచ్చానని. సో ఇందాక చూపించాను కదా, దాంట్లో ఇలా అన్నీ సేమ్ షేడ్ అవుతున్నాయని హార్ట్స్ వేసాను అనమాట. ఇందాక మీకు చూపించా కదా రౌండ్ రౌండ్ డిజైన్, దానిలో ఇలా హార్ట్స్ వేసాను అనమాట. మీకు హార్ట్స్ వస్తే హార్ట్స్ వేసుకోండి, లేకపోతే చిన్న లైన్స్ అయినా వేసేసుకోండి. అలా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో కొంచెం ట్రై చేయాలి అనుకుంటే ఇలా హార్ట్స్ ట్రై చేయండి. అది కూడా ఫస్ట్ పేపర్ మీద ట్రై చేసి ఆ తర్వాత ట్రై చేయండి. ఈ చెప్పాను కదా లైన్స్ ఇలా వేసేసుకుంటే క్యూట్గా చాలా చాలా బాగుంటాయి. సో ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మంచిగా అంటే మిడిల్లో ఒక కలర్ అండ్ సైడ్స్కి ఒక కలర్, మన ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా లుక్ వస్తుందన్నమాట. నేను చెప్పిన టిప్ అండ్ నేను వేసిన డిజైన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఈ టిప్ నేను చెప్పిన టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదొచ్చేసి గడప బయట, ఇంటి బయట వేసుకుంటారు కదా అల్లికి. సో అలా డైలీ వేసుకోకుండా ఇలా పెయింట్తో వేస్తామన్నమాట డైరెక్ట్. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి, అమ్మమ్మ డైలీ వేయదు కాబట్టి ఇంకా ఒకటేసారి పెయింట్తో వచ్చినప్పుడు వేసేస్తాము పండుగలకి. సో ఈసారి దుర్గమ్మ పండుగకు వచ్చినప్పుడు పండుగ పనుల్లో ఇది చేసామన్నమాట. సో దుర్గమ్మ పండుగ ఊర్లో ఎలా జరిగింది ఆ వ్లాగ్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఈ డిజైన్స్ ఎలా అనిపించాయి చెప్పండి. అండ్ ఏ డిజైన్ మీకు నచ్చింది, మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఏ డిజైన్ వేసుకుంటారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. సో దట్ బెటర్మెంట్ చేసుకోవడానికి కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇదన్నమాట ఈ వీడియో. ఈ డిజైన్స్ చూపించడానికి ఒకరికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ అగైన్. బాయ్ గాయ్స్.